మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. మాతృభాష కన్నతల్లితో సమానమని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన ఆవశ్యకత ఉందని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా స్పష్టం చేశారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి సౌజన్య కాలనీలో కేంద్రీయ హిందీ సంస్థానంలో కేంద్ర మాజీ మంత్రి పద్మవిభూషణ్ మొట్టూరి సత్యనారాయణ విగ్రహాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. సికింద్రాబాద్ జంట నగరాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మారేడుపల్లి సిల్వర్ కాంపౌండ్ లబ్దిదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీ గణేష్ కలిసి 2 పడక గదుల ఇళ్ల పట్టాల్ని పంపిణీ చేశారు. చేనేత రంగంలో ఏకీకృత టెండర్ల విధానానికి స్వస్తి పలికి పాత విధానంలోనే టెస్కో ద్వారా నేరుగా దుస్తులు కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ ప్రభుత్వాన్ని కోరారు. కఠినమైన టెండర్ నిబంధనల వల్ల చేనేత సహకార సంఘాలు నష్టపోతున్నాయని వాటిని కాపాడాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రమేష్ పిలుపునిచ్చారు. మాదాపూర్లోని మైండ్ స్పేస్ చౌరస్తాలో సర్వేజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సేఫ్రాబాద్ కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీటీ డేటా సాఫ్ట్వేర్ సంస్థ సహకారంతో 20 లక్షల రూపాయల విలువైన నాణ్యమైన హెల్మెట్లను ద్విచక్ర వాహనదారులకు పంపిణీ చేశారు. రాజేంద్రనగర్ మైలార్దేవపల్లిలో ఆహార కల్తీపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు డీసీపీ ఐపీఎస్ అధికారి యోగేష్ గౌతమ్ తెలిపారు. స్వీట్స్, బేకరీ, స్నాక్స్, మిల్ మేకర్, మిక్చర్ తయారీ యూనిట్లలో తనిఖీలు చేపట్టి 2 లక్షల రూపాయల విలువైన కల్తీ ఆహార పదార్థాల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీ ఫుల్బాగ్ చమన్ ప్రాంతంలో ఓ వాటర్ ప్లాంట్ గోడౌన్లో ఛత్రినాక పోలీసులు తనిఖీలు చేపట్టారు. సరైన నాణ్యత పాటించని 173 వాటర్ ప్యాకెట్ బస్తాలు సీజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనుల్ని వేగంగా పూర్తి చేయించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారుల్ని ఆదేశించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 30 పడకల నుంచి 100 పడకలకు పెంచుతూ ఏరియా ఆసుపత్రిగా ప్రభుత్వం అప్గ్రేడ్ చేసినట్లు తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేసి సోషల్ టీచర్గా అవతారమెత్తారు. ఈ నెల 12న 10వ తరగతి సోషల్ ఎగ్జామ్ ఉన్న నేపథ్యంలో సాంఘిక శాస్త్రం విద్యార్థులకు అర్థమయ్యే విధంగా సులభంగా బోధించారు. తాగిన మత్తులో రెచ్చిపోయిన భార్య భర్తను అతి దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన హైదరాబాద్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రంగారెడ్డి జిల్లా కర్కల్ పహాడ్ నార్లకుంట తండాకు చెందిన నరేందర్, సోనీలకు మద్యం సేవించే అలవాటుంది. మద్యం మత్తులో భర్త గొంతుకు చీర బిగించి తలను నేలకు కొట్టడంతో తీవ్ర గాయాలై మరణించినట్లు విచారణలో తేలింది. హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా చౌక్లో ఖమ్మం వెలుగుమట్ల బాధితులు ధర్నా చేపట్టారు. కూల్చివేసిన స్థలంలోనే అందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆందోళన బాటపట్టింది. బాధితులకు 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరాలోని రసాయన పరిశ్రమల్లో కెమికల్ ట్యాంకుకు వెల్డింగ్ చేస్తుండగా భారీ శబ్దంతో పేలిపోయింది. ప్రమాదంలో వెల్డింగ్ పనులు చేస్తున్న ఫరీద్ దుర్మరణం పాలయ్యాడు. పేరుడు ధాటికి ట్యాంకర్ శకలాలు 1/2 కిలోమీటర్ వరకు ఎగిరిపడ్డాయి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మార్కెట్ యార్డులో ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కావడంతో ఉల్లిగడ్డల స్టోర్ రూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పడంతో ఆస్తి నష్టం వాటిల్లలేదని స్థానికులు తెలిపారు.